ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రంగనాయక స్వామి వారికి మనసిచ్చింది. గోదాదేవి ఆ స్వామిని కీర్తిస్తూ 30 పాసురాలను రచించింది. ఈమెనే ఆండాళ్ అని కూడా పిలుస్తారు. ఈ ధనుర్మాస కాలంలో రోజుకో పాసురాన్ని స్వామి సన్నిధిలో గానం చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంశతోటి తులసివనంలో విష్ణు చిత్తునికి లభించింది గోదాదేవి. ఆ స్వామిని వివాహం చేసుకున్నది కూడా ఈ మాసంలోనే. అలాంటి ఈ మాసంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటారు. వివిధ రకాల పూలమాలికలతోనూ ఆభరణాలతోనూ అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తల్లి భుజంపై కానీ చేతిలో కానీ ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది. శ్రీవల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్లయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారని తెలుస్తుంది. సగ్గుబియ్యం ఆకులతోటి చిలుకను తయారు చేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతి నిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువు తీరిన అమ్మవారిని పూజించటం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి.